అండి అందరికీ. మా ఆయన అయితే ఈరోజు 2 ఫ్రూట్ బాక్సెస్ అయితే ఇంటికైతే తీసుకొచ్చాడు. ఇంతకుముందు అయితే ఫ్యామిలీ ఇక్కడ లేదు కాబట్టి వాళ్ళే డైరెక్ట్గా తినేవాళ్ళు అక్కడే ఉండి. ఇప్పుడైతే ఫ్యామిలీ క్వార్టర్స్ పెట్టారు కాబట్టి ఏది ఉన్నా సరే ఇంటికే తీసుకొస్తుంటారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ బాక్స్ లో ఉన్నవైతే పీచ్ ఫ్రూట్స్. పీచ్ ఫ్రూట్ లోనే తెలుగులో ఏమంటారో నాకైతే తెలియదు, అందుకోసమే నేనైతే పీచ్ ఫ్రూట్స్ అని చెప్తున్నాను. పండ్లు అయితే కొంచెం గ్రీన్ కలర్ లో ఎల్లో కలర్ లో కనిపిస్తున్నాయి కదా చూడడానికి. బాగా పండిన పండ్లు అయితే ఎల్లో కలర్ లోను లైట్ గా రెడ్ కలర్ లోను ఉంటాయి. ఈ పండ్లు బాగా పాకానికి రావడానికి అడుగు బాగా నా పండ్లు వేసి పైన గడ్డేసి పేపర్ అయితే కవర్ చేసేసారు. ఈ పండ్లు చూడడానికి అచ్చం మామిడి పండ్ల లాగానే కనిపిస్తున్నాయి కానీ మామిడి పండ్లు అయితే కావు. మన సైడ్ కూడా ఈ పీచ్ ఫ్రూట్ దొరుకుతుండొచ్చు కానీ నేనైతే ఎప్పుడైతే తినలేదు. దీన్ని చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం. చేతిలో కనిపిస్తున్న ఈ చిన్న చిన్న ఎల్లో కలర్ ఫ్రూట్స్ చూడండి, చెర్రీ పండ్ల లాగా ఎంత బాగున్నాయి కదా. ఫస్ట్ నేను చూసి వీటిని అయితే చెర్రీ పండ్లనే అన్నాను. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువగా అయితే ఆలుబకర ఫ్రూట్స్ చూసాము తిన్నాము. ఇవి వచ్చేసి ఎల్లో కలర్ ఆలుబకర ఫ్రూట్స్. ఇండియన్ ఆర్మీలో సోల్జర్స్ కి సీజనల్ ఫ్రూట్స్ అనేవి పక్కా ఇస్తుంటారు. ఫ్రూట్స్ కూడా మా ఆయనకి ఇచ్చినవే, మాకైతే కాదు. లో పెట్టి ఉంచారు కాబట్టి ఎక్కువ ఫ్రూట్స్ అయితే ఖరాబ్ అయినాయి ఉన్నాయి, అందుకోసమని తీసేసి సైడ్ కి అయితే పెడుతున్నాను. ఒక్క పండు మురిగిపోతే మిగతా పండ్లు కూడా వాటితో పాటు మురిగిపోతాయని చెప్పేసి మురిగిపోయిన పండ్లని పక్కకెట్టేసి ఫ్రెష్ వన్ ఇలా గాలికైతే ఆరబెట్టేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.